అపవాది ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? ఓకే, ఈ సందర్భం మనకు తెలుసు. ఈ సందర్భంలో ఏమంటున్నాడు అపవాది? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏం చేసుకోవాలి? ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని నీవు ఆకలి తీర్చుకోమన్నాడు. ఎవడు? అపవాది. ఎవరికి అడిగాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి అడిగాడు. మనం విశ్వసిస్తున్నటువంటి 66 పుస్తకాలు ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారే. 66 పుస్తకాల సముదాయం అంతా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారే. వాక్యం అంటేనే అది మైండ్ లో పెట్టుకోండి. వాక్యం చదివినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆయనతో మాట్లాడుతున్నావు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకో. ఇక్కడ అపవాది అంటున్నాడు, ఈ రొట్టెలను రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమని ఆజ్ఞాపించినప్పుడు అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని ఎక్కడ బతికిస్తారట? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ వాక్యం ఏమైంది? బ్రతికించింది అన్నాడు కీర్తనకారుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు ఏమవుతాడు? జీవిస్తాడు. ఇది ఖచ్చితం.